హలో మామా, వెల్కమ్ టు డే 4 లెర్నింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్. డిలీట్. సో డిలీట్ కమాండ్ అంటే ఏంటంటే మనకి టేబుల్లో అన్వాంటెడ్ డేటా కానీ ఏదైనా రికార్డ్స్ని కానీ డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఈ డిలీట్ అనే కమాండ్ యూజ్ చేసి మనము డిలీట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఒక 10 పోస్ట్ చేసావు అనుకో, ఆ 10 పోస్టుల్లో నీకు ఒక పోస్ట్ అనేది నీకు నచ్చలేదు, సో దాన్ని డిలీట్ చేస్తావు. సో అది డేటాబేస్ నుంచి రిమూవ్ అయిపోద్ది. సో బ్యాక్ ఎండ్లో మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఈ డిలీట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని వాళ్ళు ఆ పోస్ట్ని డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్గా ట్రై చేసి చూద్దాం. సో డిలీట్ అనేది ఏంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. సో దానికి సింటాక్స్ వచ్చేసి డిలీట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో ఇప్పుడు మనం సింటాక్స్ రాద్దాం. నాకు ఇక్కడ ఉన్న కనిపిస్తున్న టేబుల్లో నుంచి ఈ థర్డ్ రికార్డ్ అనేది డిలీట్ చేయాలి నేను. సో దానికి డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ టు వేర్ SID ఈక్వల్స్ టు 3. సో ఇక్కడ చూస్తే డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ టు వేర్ SID 3. సో ఇప్పుడు ఆ టేబుల్లో ఈ ID 3 అనే రికార్డు డిలీట్ అయిందో లేదో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టు. సో చెక్ చేస్తే థర్డ్ రికార్డ్ అనేది డిలీట్ చేసాం. ఈ విధంగా మనము అప్డేట్ అండ్ డిలీట్ కమాండ్స్ని యూజ్ చేస్తాం.